అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు సవరణ చేస్తుందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఈ వక్ఫ్ చట్ట సవరణ ఏదైతే చెందుతుందో దానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం రాజ్యంలో కీలక పాత్ర ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అలాగే బీహార్లో ఉన్న నితీష్ కుమార్ గారు ఈ బిల్లుకి సపోర్ట్ చేయకూడదని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తారు. మొత్తం వాళ్ళు వ్యతిరేకించాలని కూడా కోరుతారు. దీనికి సంబంధించి రాబోయే కాలంలో ఈ జిల్లా చివరిలో పెద్ద సభాపతి ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ పక్షంగా తీసుకొని ఈ సభను రాష్ట్ర చేయాలని చెప్పేసి ఆ రకంగా మన కూటమి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత వస్తే న్యాయం అని ఏది వస్తే దానికి లేకుండా పద్ధతిగా ఉన్న చెప్పినట్టు ఆ హామీ నిలబెట్టాలని చెప్పేసి ఆయన పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఆవాజ్ ఇది దుర్దశకరమైన విషయం అంటే మా ముస్లిం సంస్కృతి ఉద్దేశంలో ఉన్న నాయకులు కూడా ఈ రోజు ఎప్పుడో జవాబు చెప్పలేని పరిస్థితి. చాలా మంది వచ్చినారు ఇక్కడ అదే చేస్తారు, చాలా చేస్తారు, ఎందుకు మేమున్నాము అది ఈ రోజు ఒక ముస్లింల నాయకుల మన అష్టాటే కాదు 8 సంవత్సరాల నుంచి అతను పోయి నిన్న ఫోన్ చేస్తే ఏమది అర్థం కాలేదు నీకు చెప్పేది నాకు అర్థం కూడా తెలుసు. మళ్ళీ 2వ ఫామ్ చేస్తే గురించి 2సారి కూడా చేయాలని చెప్పి మేము అవార్డ్స్ కమిటీగా నిర్ణయించుకోవాలి. మనకి జమా చేసిన వాళ్ళు కూడా మనకు నిర్దేశిస్తున్నారు. ఇదే కాదు రంజాన్ లోపల డిఫరెంట్ మీటింగ్ పెట్టి ఆర్గనైజేషన్లు వీళ్ళైతే వేరే ఆర్గనైజేషన్ కూడా జిల్లా నుంచి కూడా మీటింగ్ స్టేట్ మీటింగ్ పెట్టాలని చెప్పి నిర్ణయించాలి. ఇది మీకు నిర్ణయించు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.